Hello guys, welcome back to my YouTube channel. It's Karna Official 01. Come back to a new video. సో ఈరోజు బోనాలు అనమాట మా ఇంటి దగ్గర. తెలంగాణ బోనాలంట జబర్దస్త్ ఉంటాయంట. సో నేను మా ఫ్రెండ్ యాపకొమ్మలు తెంపనికి వచ్చినాం. ఒక సంచి ఆషాఢంలో జాతర అక్కడ మామిడి మండలు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే మామిడి మండలు తెంపనికి పోయిండు అనమాట. అలా రాండమ్లీ నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేసిన, అంటే ఇక ఇంటి దగ్గర కూడా పనులు ఉండే. సో ఇప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న వర్క్ చేసుకుని వచ్చాం. మా ఫ్రెండ్ హాయ్ ఆదిత్య. హాయ్ గైస్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్, హ్యాపీ బోనాలు. ఆషాఢంలో జాతర మా ఇంట్లో పండుగలు ఫ్రెండ్స్, మీరన్నా మంచిగా చెప్పుకోండి ఫ్రెండ్స్. మామూలుగా టైం పాస్ అట్లా మాట్లాడతారు అంతే. చలో మనం ఇంటికైనా కలుద్దాం. సో గైస్ ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. మామిడి మండలు తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ కట్టేసేసినాం మామిడి మండలు అని. ఇంటి ముందు అయితే కట్టేసిన. ఇప్పుడు కింద మా ఇంటి కింద డోర్ కి గేట్ కి కట్టేసాము, అర్థం అయిపోతుంది. గైస్ ఫైనల్లీ గేట్ కి అయితే కట్టేసినాం మామిడి ఆకులు అట్లే. సో ఇట్లా అనిపిస్తుంది. సో గైస్ ఫైనల్లీ మా ఇంటి అయితే బోనాలు అయితే రెడీ అవుతున్నాయి. చలో చూపిస్తాం మీకు. సో మా ఇంటి అయితే 2 బోనాలు అయితే తీస్తున్నాం. మాని మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మాని మొక్కు తీర్చుకుంటా. సో గైస్ మా బాయ్ అయితే వచ్చేసి అనుకో ఖాళీ అనుకో అట్టమేసం ఒకటికి పోతున్నాం అనుకో. తెలంగాణ బోనాలంట జబర్దస్త్ ఉంటాయంట. బోనం ఎత్తి ఆడతారంట, 2 కళ్ళు చాలా. సో గైస్ ఇప్పుడైతే మేము కట్టమేసాం గుడికి అయితే వెళ్తున్నాం. ఓ గాయస్ చూసుకునే గుడికాడ మస్తు పబ్లిక్ ఉన్నారు అనమాట. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు. ఫైనలీ కట్టమైసమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. సో ఈ అమ్మవారి దగ్గర రేపు ఇంకా హైలైట్ ఉంటుంది. ఈ రోజు కూడా అయితే కానీ రేపు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట ఇక్కడ బోనాలు. ఇంతకుముందు చూపించిన దగ్గర ఈరోజు, ఈ అమ్మవారి దగ్గర రేపు అనమాట. సో ఈ అమ్మవారిని దర్శనం చేసుకోమని వచ్చేసినాం. కానీ ఇక్కడ కూడా జాతర ఈరోజు పబ్లిక్ అంత లేరు, కానీ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ పబ్లిక్. సాయంత్రం అయితే పబ్లిక్ చాలా వస్తారు. సో గైస్ మా నాయనమ్మ అయితే బోనం అయితే ఎత్తుకుంది అనమాట. సో మా మమ్మీ కూడా వస్తుంది. సో మమ్మీ కూడా వచ్చేసింది బోనం ఎత్తుకొని. ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోతున్నాం. ఇక మమ్మీ మా డాడీ వాళ్ళు కార్లో వెళ్ళిపోతారు, నేను మొన్న బండి మీద వెళ్ళిపోతాం. సో గైస్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మా మమ్మీ వాళ్ళు బోనం తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఇక లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తాం. సో గైస్ మేమైతే మార్నింగ్ చేసినాం అనమాట బోనము. మళ్ళా సైనం తీసుకుపోయినాం అనుకో చాలా రష్ ఉంటుంది, మస్తు పబ్లిక్ ఉంటారు గుడి దగ్గర. నడవనికే జాగ కూడా ఉండదు, అంత పబ్లిక్ ఉంటారు. ఇంకా ఏంటంటే సాయంత్రం తొట్టెలో పొజిషన్ అన్ని తీసుకొని వస్తారు కదా, అట్లా పబ్లిక్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక మార్నింగే బోనం ఎక్కిచ్చేస్తున్నాం. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, లోపలికి పోతున్నాం. మా నాయనమ్మ అయితే ఎత్తుకుంది బోనం. ఇక లోపల చూసి ఎంతమంది లోపల పబ్లిక్ చాలా మంది అందరూ బోనం ఎక్కేనికి వచ్చారు. ఇక బోనం ఎక్కిచ్చేసినాం. ఇక దాని తర్వాత ఇక పల్లచెరు దగ్గరికి వచ్చేసినాం, పల్లచెరు అమ్మవారి దగ్గరికి వచ్చి. సో పల్లచెరు అమ్మవారి దగ్గర బోనం ఎక్కేనికి వచ్చినాం. అమ్మ ఎత్తుకున్న బోనం. సో అమ్మవారికి అయితే ఎక్కేనికి వెళ్ళిపోయాను లోపలికి. నేను ముందే వచ్చిన దర్శనం చేసుకోనికి. సో గైస్ ఫైనల్లీ బోనం అయితే ఎక్కిచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాం. సో మంచిగా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని.